యాక్చువల్‌గా ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి మద్యపానాన్ని. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి. రకరకాల బ్రాండ్‌లు, రకరకాల ఎక్స్‌పాన్షన్స్, పెద్ద పెద్ద షాపులు విస్తరణ జరుగుతాయి. సో, ఆల్కహాల్ తీసుకునే యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? అంటే ఏ రకంగా తీసుకోవాలి తీసుకుంటే? ఏది ఎక్కువ డ్యామేజ్ చేస్తది? సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్ ఇంటేక్. రెగ్యులర్ అంటే ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకుంటాం అనేది ఎంత మోతాదులో అయినా సరే, ఎంత క్వాంటిటీలో అయినా ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ లివర్ అండ్ అదర్ ఆర్గన్స్. అదర్ ఆర్గన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్వస్ సిస్టమ్ కానీ, హార్ట్ కానీ ఆర్ ప్యాంక్రియాస్, ఇలా మల్టిపుల్ ఆర్గాన్స్కి అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే అది స్మాల్ క్వాంటిటీ అని వాళ్ళు అనుకుంటారు. నేను ఓన్లీ 2 పెగ్స్ రోజుకు తీసుకుంటున్నాను అంటారు, కానీ ఈవెన్ ఆ అమౌంట్లో కూడా డ్యామేజ్ జరుగుతుంది. కొంతమందికి లివర్కి జరుగుతుంది, కొంతమందికి ప్యాంక్రియాస్కి, కొంతమందికి నర్వస్ సిస్టమ్కి, కొంతమందికి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి. ఇలాగా ఏదో ఒక ఆర్గాన్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఎవరో తీసుకోవడానికి వీల్లేదు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే 1980స్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే హార్ట్కి మంచిది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. సో ఆ రోజు 1980లో మన యావరేజ్ లైఫ్ స్పాన్ వరల్డ్ వైడ్ 62 to 64 అండి. ఈరోజు యావరేజ్ లైఫ్ స్పాన్ 76 to 78. సో ఎవరైతే రెగ్యులర్గా ఈ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ని సంవత్సరాలు తీసుకుంటారో 60 to 63 ఇయర్స్లో వాళ్ళకి సిరోసిస్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. సో సిరోజెనిక్ డోస్ అనేది కొంతమందికి 5 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు ఉండొచ్చు. సో రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ డెఫినెట్గా తీసుకోకూడదు ఎవరైనా సరే. అండ్ యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే రెగ్యులర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ చూస్తున్నాము. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఈజ్ బింజ్ డ్రింకింగ్. అది బింజ్ డ్రింకింగ్ అంటే నా ఉద్దేశం ఒకేసారి వారంలో ఒక్కసారో 15 రోజుల్లో ఒకసారో ఫ్రెండ్స్ అందరు కలిసి దే ట్రై టు బింజ్, అంటే 5 to 6 డ్రింక్స్ ఒక సింగిల్ సెషన్లోనే, అంటే ఒక 4 to 5 అవర్స్ గ్యాప్లో ఇలా తీసుకుంటాం అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో అందరూ ఈ షార్ట్స్ అని ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్యూట్ ప్రాబ్లమ్స్, లివర్కి ఎక్యూట్ ఇంజరీ, ప్యాంక్రియాస్కి ఎక్యూట్ ఇంజరీ. ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ కండి. హార్ట్ అటాక్ ఎంత డేంజరస్, ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కూడా అంతే డేంజరస్. బింజ్ డ్రింకింగ్ వల్ల ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కేసెస్ని చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సో బింజ్ డ్రింకింగ్ అనేది ఎవరూ తీసుకోకూడదు. ఎవరైనా సరే యూ షుడ్ లిమిట్ యువర్ డ్రింక్ టు లెస్ దాన్ 3, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ once in a week or once in 15 days. less than 3 స్టాండర్డ్ డ్రింక్స్ అట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైంకి లిమిట్ చేసుకోవాలి. ఓకే, ఇది యంగ్స్టర్స్కి మాత్రం నా సజెషన్. అంటే ఇప్పుడు ఈ బీరు, వైన్, విస్కీ, బ్రాండీ అని అంటాం కదా సార్, అంటే ఏదైనా ఒకటేనా, ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా? ఏముండదు సార్, ఈ ఒక్కొక్క దాంట్లోనూ ఆల్కహాల్ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బియర్లో ప్రతి 100 mlకి 5 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. అదే విస్కీ, బ్రాండీ ఇలాంటి వాటిలో 42 to 45% 100 mlలో ఉంటుంది. సో స్టాండర్డ్ డ్రింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ml ఆఫ్ విస్కీ ఎవరన్నా తీసుకుంటున్నారు అంటే, సో మనం వీ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇట్. సో 100 mlలో 42 grams ఉంటే 30 mlలో యూ హ్యావ్ సమ్ 10 grams ఆఫ్ ఆల్కహాల్. సో సేమ్ థింగ్, 2 బియర్లు 5% ఉన్న బియర్లు తీసుకుంటే ఇట్ ఈస్ 10 grams ఆఫ్ అబ్జల్యూట్ ఆల్కహాల్. 200 ml తీసుకుంటే ఇట్ ఈస్ 10 grams. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.